సన్ స్క్రీన్ నిజంగా అవసరమా? చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, మీరు రోజు బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? బెస్ట్ సీరమ్స్, బెస్ట్ నైట్ క్రీమ్స్ వాడుతున్నారా? అయినా సరే మీ ముఖంపై ముడతలు, నల్లటి మచ్చలు అస్సలు తగ్గట్లేదా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న నిజం వింటే మీరు షాక్ అవుతారు. మీరు వాడుతున్న ఆ కాస్మెటిక్స్ అన్నీ కలిపి మీ స్కిన్కి చేసే హెల్ప్ కంటే, మీరు ఇంటెన్షనల్గా కాకపోయినా చేస్తున్న ఒక పెద్ద తప్పు మీ చర్మాన్ని 10 రెట్లు వేగంగా ముసలిదానిలా మార్చేస్తుంది. అసలు ఏంటో తప్పు? మనం కొనే ప్రోడక్ట్స్లో కాకుండా మనం డైలీ హ్యాబిట్స్లో దాగున్న ఆ రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ప్రాక్టికల్గా లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందో క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే చివరిలో మీకోసం ఒక షాకింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమందరం అందంగా గ్లోయింగ్గా కనిపించాలని రకరకాల క్రీమ్స్ రాస్తూ ఉంటాం కదా, కానీ మనలో 90% మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా? సన్ స్క్రీన్ వాడకపోవడం, లేదా వాడినా సరిగ్గా వాడకపోవడం. అబ్బే, నేను రోజంతా ఇంట్లోనే ఉంటానండి, ఆఫీస్ అంతా ఏసీనే, నాకెందుకు సన్ స్క్రీన్, బయట అస్సలు ఎండలేదు, ఈరోజు క్లౌడీగా ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసినారా? అయితే మీ చర్మానికి మీరే పెద్ద శత్రువు అవుతున్నారు. నిజానికి సన్ స్క్రీన్ అనేది కేవలం ఎండలో తిరిగేటప్పుడు రాసుకునేది కాదు, అదొక బేసిక్ స్కిన్ ప్రొటెక్షన్ షీల్డ్. చాలా మంది అనుకుంటారు, నాకు ఎండ తగలట్లేదు కదా, ట్యాన్ అవ్వట్లేదు కదా, నాకెందుకు సన్ స్క్రీన్ అని. ఇక్కడే మనం సైన్స్ని కాస్త అర్థం చేసుకోవాలి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో 2 రకాలు ముఖ్యమైనవి, యూవీబీ మరియు యూవీఏ. యూవీబీ కిరణాలు ఇవి మిమ్మల్ని ట్యాన్ చేస్తాయి, చర్మాన్ని మారుస్తాయి, ఇవి మేఘాలుంటే కాస్త తగ్గుతాయి. యూవీఏ కిరణాలు ఇవి చాలా డేంజర్ ఫ్రెండ్స్, ఇవి మేఘాలని చీల్చుకుని వస్తాయి, మీ ఇంటి కిటికీ అద్దాలను దాటుకుని లోపలికి వస్తాయి. ఇవి చర్మం లోపలి పొరల్లోకి దూసుకు వెళ్ళి కొలాజన్ని నాశనం చేస్తాయి. దీనివల్లనే వయసు కంటే ముందే ముడతలు, సాగిపోవడం, పిగ్మెంటేషన్ వస్తాయి. అందుకే మీరు ఇంట్లో ఉన్నా, వర్షం పడుతున్నా, చలికాలమైన సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాయాలి. ఇది 2026 లేటెస్ట్ డెర్మటాలజీ రీసెర్చ్ కూడా చెప్తున్న మాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు మనమందరం ఫోన్లు, ల్యాప్టాప్ల ముందే కదా బతుకుతున్నాం. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ కూడా మన చర్మానికి హాని చేస్తుంది. రోజంతా ఫోన్ చూస్తూ సన్ స్క్రీన్ రాసుకోకుండా ఉంటే ముఖంపై పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువ అవుతాయని లేటెస్ట్ స్టడీస్ ప్రూవ్ చేశాయి. సో డిజిటల్ వరల్డ్లో ఉన్న మనకి సన్ స్క్రీన్ ఒక ప్రొటెక్షన్ లేయర్ అన్నమాట. ఇక సన్ స్క్రీన్ ఎలా ఎంచుకోవాలి? మార్కెట్కి వెళ్తే వందల సన్ స్క్రీన్లు ఉంటాయి. ఏది కొనాలి? సింపుల్గా చెప్తా, నోట్ చేసుకోండి. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇండియన్ స్కిన్ టోన్కి SPF 30 నుండి SPF 50 బెస్ట్. నెక్స్ట్, బ్రాడ్ స్పెక్ట్రమ్ అని ఉండాలి, అంటే అది UVA, UVB రెండింటి నుండి కాపాడుతుంది. నెక్స్ట్, PA++ రేటింగ్. ప్లస్ గుర్తులు ఎన్ని ఎక్కువ ఉంటే UVA కిరణాల నుండి అంత ఎక్కువ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక చిన్న టిప్ ఏంటో తెలుసా? మీది ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ లేదా మ్యాట్ ఫినిష్ తీసుకోండి. డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ తీసుకోండి. వైట్ క్యాస్ట్ రాని మంచి సన్ స్క్రీన్స్ని ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇక చాలామంది చేసే ఇంకో పొరపాటు, పొద్దున్న ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాస్తారు, ఇక రోజంతా వదిలేస్తారు. కానీ సన్ స్క్రీన్ పవర్ కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అది పనిచేయదు. అందుకే ప్రతి 3 గంటలకి ఒకసారి అప్లై చేయాలి. అయ్యో, మేకప్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఎలా రాయాలి అని కంగారు పడకండి. ఇప్పుడు మార్కెట్లో సన్ స్క్రీన్ స్ప్రేలు, సన్ స్క్రీన్ స్టిక్స్ వచ్చేసాయి. మేకప్ పాడు కాకుండానే వాటిని ఈజీగా వాడేయచ్చు. చివరిగా నేను చెప్పే మాట ఒకటే, మీరు ఎంత ఖరీదైన సీరమ్స్ వాడినా సన్ స్క్రీన్ రాయకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఈ రోజు నుండే మీ స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ యాడ్ చేసుకోండి, మీ చర్మాన్ని కాపాడుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.